నమస్తే. పరాభవనామ సంవత్సరంలో ఈ సంవత్సరం కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మరి కన్యా రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాము. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. మరి పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ మాసంలో ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్షిప్, అంటే పార్ట్నర్షిప్లో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో కొన్ని విషయాల్లో జాప్యం కానీ, బిజినెస్లో కొన్ని ఆటంకాలు కానీ, వ్యాపారంలో కొన్ని ఆటంకాలు కానీ ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇక ఈ సంవత్సరంలో ముఖ్యంగా జూన్ మాసం నుంచి, ఈ పరాభవనామ సంవత్సరంలో జూన్ మాసం నుంచి కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. అంటే జూన్ నుంచి మనకి కొన్ని మాసాలు, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఈ మాసాల్లో వివాహ ప్రయత్నాలు ఫలించడము, అలాగే స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కొంత అనుకూలమైన పరిస్థితులు, సంతానం కోరుకున్న దంపతులకి కొంత అనుకూలమైన పరిస్థితులు, ప్రేమ కూడా ఫలించే అవకాశం ఉంది. ఈ జూన్ మాసం నుంచి నవంబర్ మాసం లోపు, అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ మాసం వరకు కూడా ప్రేమ ఫలించే అవకాశం కూడా ఉంది. ప్రేమ వివాహాలు కానీ ఇటువంటి విషయాల్లో కొంత సానుకూలత అయితే కనిపిస్తుంది. మరి ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం మీద కన్యా రాశి వారికి కొంత ఒక అవకాశాలు కొన్ని మీ దగ్గరికి, అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి జూన్, జూలై, ఆగస్ట్ ఈ మాసాల్లో అనుకూలంగా ఉంది. నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో అనుకూలమైన సత్ఫలితాలను ఇస్తాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీసుకున్నట్టయితే డిసెంబర్ తర్వాత కొన్ని విషయాల్లో కొన్ని అవకాశాలు, అంటే వ్యాపారం ఎవరైనా చేయాలనుకుంటే వారికి కొన్ని అవకాశాలు మిత్రుల ద్వారా కానీ లేదా బంధువుల నుంచి కానీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ముందుకెళ్ళటానికి కొన్ని అవకాశాలు ఏర్పడతాయి కన్యా రాశి వారికి. ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. అదే రకంగా కొంత రాని బాకీలు వసూలు ఈ మాసంలో, ముఖ్యంగా జూన్ నుంచి కొన్ని మాసాలు అనుకూలంగా ఉన్నాను. రాని బాకీలు వసూలు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవటానికి కానీ, పెట్టుబడులు పెట్టి ముందుకెళ్ళటానికి కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, అలాగే ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ కోసం ట్రై చేసేవారికి, ట్రాన్స్ఫర్స్ కోసం ట్రై చేసేవారికి ఈ పర్టికులర్గా మాసాలు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ మాసాలు అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొత్తానికి కన్యా రాశి వారికి ఒక రకంగా గత సంవత్సరం కంటే ఈ పరాభవనామ సంవత్సరం మంచి సత్ఫలితాలే అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాల్లో కొంత దక్షిణామూర్తి ఆరాధన చేయటము, అలాగే విష్ణు సహస్రనామాన్ని పఠించుకోవటము, లేదంటే గోవింద నామాల్ని పఠించుకోవడము చక్కటి మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి కన్యా రాశి వారికి ముఖ్యంగా స్త్రీలకి ఈ సంవత్సరం మానసిక ప్రశాంతత చక్కగా ఉంటుంది. మీరు అనుకున్నది నెరవేరటం కానీ, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే పనులు కొంత ముందుకు వెళ్ళడం, కన్యా రాశి వారందరికీ కూడా, విద్యార్థులకు కూడా కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు రావటం. మార్చి నుంచి జూన్ వరకు వచ్చే మాసాలు కొంత అనుకూలంగా లేవు. విద్యార్థులకు అత్యధికంగా శ్రద్ధ వహించండి విద్య పట్ల. జూన్ నుంచి డిసెంబర్ లోపు ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేసేవారికి, కొంత విదేశీ విద్యకై ప్రయత్నాలు చేసేవారికి, విదేశాల్లో ఉద్యోగాలు ప్రయత్నం చేసేవారికి కూడా కొంత అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి మొత్తం మీద విష్ణుమూర్తి ఆరాధన మేలు చేస్తుంది పరాభవనామ సంవత్సరం అని తెలుసుకున్నాము. మరి ప్లవంగనామ సంవత్సరము నెక్స్ట్ మనకి జనవరి నుంచి ఏప్రిల్ వరకు, ఏప్రిల్ 7th వరకు, 7th తర్వాత ప్లవంగనామ సంవత్సరం. ఆ వచ్చే నెలలు కూడా కొంత బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ వీటికి అనుకూలంగా ఉన్నాయన్నమాట. అంటే వ్యాపార లావాదేవీలు, కొత్త పెట్టుబడులు పెట్టడము, భాగస్వామి వ్యాపారంలో ముందుకెళ్ళడము, మార్కెటింగ్ రంగాల వాళ్ళు, మెడికల్ రంగంలో ఉన్న వారికి కూడా కొంత కొత్త అవకాశాలు, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి కూడా కొన్ని అవకాశాలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి ఈ సంవత్సరంలో తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించండి. స్వస్తి.